హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈరోజు వీడియోలో సాంబార్ తయారు చేయబోతున్నానండి. సాంబారే కదా, అది పెద్ద ఏంటని అనొద్దు. ఇది వచ్చేసి తమిళనాడు స్టైల్ కళ్యాణ వీటి సాంబార్ అనమాట. తమిళనాడు అంటేనే సాంబార్కి స్పెషల్ కదండి. ఇంకా ఎన్నో రకాల సాంబార్లు అయితే తయారు చేస్తారు. ఇంకా ఈ మ్యారేజ్ స్టైల్ సాంబార్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దాం రండి. ఇంక ఈ సాంబార్ తయారీ విధానం కోసం ఒక గిన్నె పెట్టానండి. దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత కాయగూర ముక్కలు వేస్తున్నానండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు వేసుకోవచ్చు. నేనైతే టమాటో, ఉల్లిపాయ, ములక్కాడ, వంకాయ, క్యారెట్, బీన్స్ వేసాను. వేసి కొంచెం ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టేస్తే మగ్గిపోతాయి అన్నమాట. నేను ముందే చెప్పినట్లు మీకు నచ్చిన వెజిటేబుల్స్ అనేది మీరు వేసుకోవచ్చు అనమాట. ఈ కూరగాయ ముక్కలు వేగేలోపు ఈలోపు ఫ్రెష్గా అయితే మసాలా రుబ్బాలి. దానికోసం అని చెప్పేసి ధనియాలు, పచ్చిశనగపప్పు, కొంచెంగా కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొబ్బరి వేసి తక్కువ మంటలో ఫ్రై చేయాలి. కొంచెంగా కరివేపాకు కూడా వేసాను అనమాట. ఇదే మంచి ఫ్లేవర్ని, మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది సాంబార్కి. తక్కువ మంటలో బాగా వేపిన తర్వాత తగిన నీళ్లు పోసి మెత్తని పేస్ట్లో చేసి పక్కన పెట్టండి. ఇదే మనకి సాంబార్ మసాలా పేస్ట్ అండి. ఇంకా కూరగాయ ముక్కలు చూసారంటే బాగా ఉడికిపోయాయి కదా. నేనైతే తక్కువగానే కూరగాయలు వేసాను. మీరు కావాలనుకుంటే కనుక ఎక్కువగా కూడా వేసుకోండి. మా పిల్లలు ఏంటంటే సాంబార్ అంతా తాగేసి కూరగాయ ముక్కలు ఉంచేస్తారు, అందుకని తక్కువగా వేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో కారం, ధనియాల పొడి, కొంచెంగా పసుపు వేసాను, ఇంగువ వేస్తున్నానండి. వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. వంకాయలు వచ్చేసి బాగా లేతగా ఉండడం వల్ల కొంచెం మెత్తగా అయిపోయాయని చెప్పేసి 2 వంకాయలు మధ్యలో కూడా నేను యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో ముందుగా తయారు చేసి ఉంచిన ఈ సాంబార్ మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి, పచ్చివాసన పోయే వరకు. వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు రసం వచ్చేసి నేను ఒక లెమన్ సైజు చింతపండు తీసుకుని బాగా రసం తీసి అయితే వేసాను అనమాట. తర్వాత మిక్సీ జార్లో కొంచెంగా వాటర్ కలిపేసి ఇందులో వేసేసాను. మీరు పులుపుకు తగ్గట్లుగా, మీరు తినే చిక్కదనం తగ్గట్లుగా సాంబార్ని వచ్చేసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. పేస్ట్ చిక్కగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసినా మరీ పలచగా అయితే ఉండదు అనమాట. సాంబార్ చిక్కగానే ఉంటుంది. మూత పెట్టి తక్కువ మంటలో ఒక పొంగు రానివ్వండి. మరుగుతుంది కదా, ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో ముందుగా ఉడికించిన కందిపప్పు అయితే వేస్తున్నాను. నేను ఒక 200 గ్రామ్స్ కందిపప్పుని ఉడికించేసి ఇందులో వేస్తున్నాను. పప్పు ఉడికించేటప్పుడు కొంచెంగా పసుపు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, కొన్ని మెంతులు, ఇంకా ఒక వెల్లుల్లిపాయ కూడా వేసి పప్పు అయితే ఉడికించాను అనమాట. బాగా కలిపేసాను. పప్పు వేసిన తర్వాత కలిపేసి ఇప్పుడు దీంట్లో కొంచెంగా నీళ్ళైతే వేస్తున్నాను. పప్పు ఉడికించిన గిన్నె ఉంది కదా, ఆ వాటర్ అయితే ఇందులో వేస్తున్నాను. వేసిన తర్వాత దీంట్లో ముఖ్యంగా మామిడికాయ వేయాలండి. మామిడికాయ లేదని చెప్పేసి నేను ఊరిని తెచ్చిన మామిడికాయ బద్దలు ఉంటాయి కదా, ఎండబెట్టినవి, ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం అయితే అవి అయితే వేసాను అనమాట. వేసి కొంచెంగా కొత్తిమీర వేసి కలిపేసి తక్కువ మంటలో ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి చాలు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తమిళనాడు కళ్యాణ వీటి సాంబార్ తయారైపోయింది. మీ దగ్గర మామిడికాయ ఉంటే కనుక ఫైనల్గా మామిడికాయ వేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి మీరే సూపర్గా వచ్చింది అక్క అని చెప్పేసి కమెంట్లో ఖచ్చితంగా చెప్తారు. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.